సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను గణేష్ సింగ్ కళాకారు దగ్గర వచ్చేసాను. అండ్ వీళ్ళ దగ్గర మనకి కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. అండ్ ఫస్ట్ గణేష్ చూపిస్తాం. సో ఇక్కడ మన గణేష్ మహారాజు గజరాజ్. సో రియల్ ఎలిఫెంట్ ఫేస్ అయితే పెట్టారు. సో మనకి బాడీ అయితే హ్యూమన్ బాడీ ఉంటుంది, ఫేస్ అనేది ఎలిఫెంట్. సో ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ అయింది. దీనికి మనకి మ్యాట్ లాగా వస్తుంది. సో ఇక్కడ గణేష్ తొండడానికి అయితే మ్యాట్ లాగా ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ సో సిట్టింగ్ పొజిషన్లో, ఇక్కడ రథము. సో ఇక్కడ రథం మీద కూర్చున్నట్టయితే ఉంది. సో మొత్తం బ్యాక్డ్రాప్ మొత్తం ఇంకా కలరింగ్ అవ్వలే. సో కలరింగ్ అయినా ఇంకా సూపర్ కనిపిస్తుంది. ఇది గణేష్ మహారాజ్ ముంబై మోడల్ అయితే ఉన్నాడు. ఓ గణేష్ మహారాజ్ చూడొచ్చు ఓవరాల్గా. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే సో టైగర్ మీద గణేష్ మహారాజ్ ఉన్నాడు. సో బ్యాక్డ్రాప్లో టైగర్ వచ్చింది. అండ్ ఆయుధాలు కూడా గుడ్డేలో వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా అయితే ఇట్లుంటుంది. అండ్ మనకు పర్వతం కూడా ఇచ్చారు. సో స్టాండింగ్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ మన గణేష్ మహారాజ్ చూడొచ్చు కృష్ణుడు రూపంలో. సో ఇక్కడ మనకి ఏమంటారు బొట్టు 3 నామాల్లాగా వచ్చింది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో, ఇక్కడ రాధా వచ్చింది, ఇక్కడ కృష్ణ. సో మొత్తం మనకి ఇక్కడ శంఖం కూడా వచ్చింది చూడొచ్చు. అండ్ తొండం చుట్టుకొని అయితే ఉంది. అండ్ ఇక్కడ మన సింహాసనం మీద కూర్చుండు. అండ్ హైట్ వచ్చేసరికి 16 feet ఉంటుంది ఓవరాల్గా. మనకి ఇంకా మనకి కలరింగ్ కావాలి. సో కలరింగ్ అనేది చూపిస్తాం. అండ్ ఇక్కడ ఇది గణేష్ మహారాజ్ లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయింది. బాలాజీ రూపంలో అయితే ఉంటాడు గణేష్ మహారాజ్. తొండం దగ్గర కూడా మన దశావతారాలు అయితే ఉంటాయి చూడవచ్చు. ఇంకా లైట్ ఫినిషింగ్ చేసాడు. ఇంకా మొత్తం కలరింగ్ అవ్వలే. అయినాకైతే మళ్ళీ ఇంకో వ్లాగ్ అయితే తీస్తా. ప్రెజెంట్ అయితే ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే, సెకండ్ లేయరింగ్ వర్క్ పెయింట్ అయితే అయింది. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో చూడొచ్చు అరౌండ్ 18 feet ఉంటుంది. అండ్ ఇక్కడ దేవతలు వచ్చారు. సో ఇక్కడ మన గణేష్ మహారాజ్ పెద్ద ఉంది. సో ఒక సింహాసనం మీద కూర్చున్నట్టయితే ఉంది. అండ్ ఓవరాల్గా మన గణేష్ మహారాజ్కి తొండం చూడవచ్చు చుట్టుకొని ఉంది. అండ్ ఆయుధాలు వచ్చేసరికి త్రిశూలం అండ్ గుడ్డలి. అండ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్కి బ్యాక్డ్రాప్ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అంటే ఇబ్బంది కాకుండా. సో వెనకాల మొత్తం లైన్ ఉంది హోల్డింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మన ఇంకోటి ఇక్కడ ఫినిషింగ్ అయితే అవుతుంది ప్రెజెంట్ చూడవచ్చు. గణేష్ మహారాజ్ ఫినిషింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక్కడ చూడవచ్చు. సో ఇది చిన్నది కాకపోతే బ్యాక్డ్రాప్ చాలా పెద్దగా ఉంది. సో చూడడానికి చిన్న ఉన్న బ్యాక్డ్రాప్ అయితే చాలా పెద్దగా ఉంది. వెనకాల లింగం వచ్చింది అండ్ చేసినారు. అండ్ మొత్తం ఇక్కడ ప్రభావాలు పెద్దగా ఇచ్చారు. గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో. ఇక్కడ మనకి పంచ వచ్చేసరికి ఎల్లో కలర్. అండ్ ఓం స్వస్టిక్ అని ఉంది. సో స్వస్టిక్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ కుందన్ వర్క్ చూడొచ్చు ఎంత డీటెయిల్గా అయితే ఉందో కుందన్ వర్క్. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. హైట్ తక్కువ ఉన్న బ్యాక్డ్రాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో చూడొచ్చు ఇది ఒక మోడల్. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా. సో దూరంకి వెళ్ళి ఒకసారి చూడండి సో ఎట్లుంటుందో. సో బ్యాక్డ్రాప్ చాలా పెద్దగా ఉంది. సో సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది గణేష్ మహారాజ్. అండ్ ఇంకా మన గణేష్ మహారాజ్ ఇది. సో ఇది ఇంకా కలరింగ్ అయింది. సో ప్రెజెంట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు మన గణేష్ మహారాజ్. బ్యాక్డ్రాప్లో త్రిశూలం అండ్ ఇక్కడ ఫైర్ వచ్చింది. అండ్ కిరీటం దగ్గర చూడొచ్చింది లింగం అనేది వచ్చింది. అండ్ మన గణేష్ మహారాజ్కి ఒక పంచ అండ్ పులి చర్మం వస్తాయి కదా. సో ఆ విధంగా అయితే ఉంది. 4 hands అయితే ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజు సో మొత్తం ఫినిషింగ్ అవ్వలే. సో జస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఓ టైగర్ మీద కూర్చొని అయితే ఉన్నాడు. ఓ హైట్ వచ్చేసరికి 16-17 feet అయితే ఉంటుంది. ఓ కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం అండ్ పర్వతం మీద కూర్చున్నట్టయితే ఉంది. సో గణేష్ మహారాజు. సో మొత్తం ఓవరాల్గా చూడవచ్చు. అండ్ ఇక్కడ మనకి 4 hands అయితే ఉన్నాయి మొత్తం. అండ్ పైన కిరీటం సో చూడవచ్చు. అండ్ ఇంకా ఇంకో యూనిక్ మోడల్ ఇది నాకు ఇంకా బ్యూటిఫుల్ నచ్చింది. సైడ్లోకి అయితే డ్రాగన్స్ ఇచ్చారు. సో ఎంత పెద్దగా ఉంది విత్ చాలా పెద్దగా ఉంది చూడవచ్చు. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా
ఎత్తులో చాలా పెద్దగా ఉంది. సో ఇది రిమూవబుల్, సో తీయచ్చు. సో మన మండపం అయితే చాలా పెద్దగా ఉండాలి ఎత్తులో. సో ఆ విధంగా అయితే సో మనకి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో 6 హ్యాండ్స్ అయితే ఉంది గణేష్ మహారాజు. సో చూడొచ్చు. అండ్ సైడ్లకి డ్రాగన్ చూడొచ్చు. డ్రాగన్ ఎట్లా ఇచ్చారో మొత్తం డ్రాగనే. నోట్లో నుంచి అయితే ఒక దంతం, ఒక పెద్ద దంతం వచ్చినట్టు, ఒక పెద్ద వచ్చినట్టు అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఒక పెద్దగా అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది మొత్తం సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ ఇంకోటి దీనికైతే ఫినిషింగ్ అవ్వలే. సో జస్ట్ వైట్ లేయర్ అయితే వేసారు. సిట్టింగ్ పొజిషన్ సింపుల్గా ఏమంటారు, హైట్ వచ్చేసరికి 15-16 ఫీట్స్ ఉంటుంది. సో దీనికి బ్యాక్ డ్రాప్ కూడా లేదు. సో వస్తుందేమో నాకు చేసి. సో ఇది అప్డేట్. ఇంకా మన మెయిన్ గణేష్ గారు చూపిస్తాం. అండ్ ఇక్కడ ఇంకోటి, అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ బాలాజీ రూపంలో ఉన్నారు. సో చూడవచ్చు ఫిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది. సో పంచ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ చూడవచ్చు. మొత్తం సిట్టింగ్ పొజిషన్. సో మన గణేష్ మహారాజ్ మహాంకాళ రూపంలో అయితే ఉన్నాడు. చూపిస్తూ ఒకసారి చూడండి. సో మొత్తం సిట్టింగ్ పొజిషన్లో మన గణేష్ మహారాజ్ మహాంకాళ రూపంలో. సో ఇక్కడ మనకి ధర్మరకం అండ్ త్రిశూలం అండ్ ధర్మరకం కూడా పాములు వచ్చినాయి. సో చెవులు ఎవరో చేసిన చూడవచ్చు. అండ్ కిరీటం మీద త్రిశూలం అండ్ ఇక్కడ శంఖం వచ్చింది. అండ్ మనకి తొండం జ్యోతిర్లింగాలు ఉంటాయో, సో జ్యోతిర్లింగాలు అయితే ఇచ్చారు. అండ్ రుద్రాక్షమాల వచ్చింది. అండ్ మొత్తం సిట్టింగ్ పొజిషన్. సో ఇది బుక్ సోల్డ్ అవుట్ అయిపోయింది మొత్తం. సో ఇక్కడ చూడొచ్చు స్కల్ కూడా వచ్చింది. సో ఇక్కడ మన శివలింగం. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో గణేష్ మహారాజ్ అయితే ఓవరాల్గా ఈ సోల్డ్ అవుట్ అయిపోయింది. నన్ను అప్డేట్ ఇదే. సో ఇది ఈరోజు అప్డేటు. సో గణేష్ కళాకారు దగ్గర పెయింటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకెవరైనా కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. జై శ్రీ గణేష. అండ్ నెక్స్ట్ వీడియో కలుగుతాం.